కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము. ఈ భూమి మీద జనారణ్యములో రకరకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. వారి మధ్యలో నివసిస్తూ ఉంటాము. పరిపూర్ణమైన ఆరోగ్యంతో తెలివితేటలతో ఉండేవాళ్ళెవరైనా చేతులు కట్టేసుకొని నోరు మూసుకొని ఉండటం చాలా కష్టమైన పని. ఏ విషయంలో అయినా కూడా మంచైనా చెడైనా స్పందించకుండా ఉండలేము మనం. మనకున్న శక్తిని బట్టి మన స్పందన యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. మనకి మేలు జరిగినప్పుడు 10 మందితో పంచుకున్నట్టుగానే మేలు చేసిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాము. కీడు జరిగినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాము. అంత శక్తి లేకపోతే సనుగుకొని గొనుక్కొని సర్దుకుంటాము. ఏ విషయంలోనైనా సరే చూస్తూ ఊరుకోవడం కొంతవరకు అసాధ్యంగా ఉంటుంది మనకు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు సైతం నోరు మూసుకుని చేతులు కట్టుకొని ఉండలేకపోతే ఇంకా దేవుణ్ణి ఎరుగని అన్యుల స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈ లోకంలో జరిగే ప్రతి అనార్థానికి హత్యలు, ఆత్మహత్యలు, కొట్లాటలు, గొడవలు, కోర్టు కేసులు వీటన్నిటికీ కారణం ఏంటి? మనము స్పందించడమే. ఆ స్పందనకు కారణం మనల్ని మనం హెచ్చించుకోవడం, ఓర్పు సహనం కోల్పోయిన స్థితిలో ఉండడం. తన కుమారుడైన అబ్షాలోము నుండి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అరణ్యంలోనికి పారిపోయిన దావీదుని షిమీ అనేవాడు దూషిస్తుంటే అబీషయి వానిని చంపుతానని చెప్పినప్పుడు దావీదు యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనక వానిని దూషింపనీయుడి అని చెప్పెను. మహారాజైన దావీదు తనకు శక్తి ఉండి కూడా నోరు మూసుకుని చేతులు కట్టుకొని ఉన్నాడు. కాని మనం మాత్రం ఏదో వీరులలాగా శూరులలాగా చేతులు ముడుచుకొని ఎలా ఉంటాము, నోరు అదుపులో పెట్టుకొని ఎలా ఉంటాము అని మనల్ని మనం గొప్పగా ఊహించుకుంటూ లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటాము. దావీదు మనలాంటి మనిషి అయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లనే తనకున్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోకుండా దేవునికి వదిలేశాడు. ఇతరుల వల్ల మనకు నష్టం జరిగినప్పుడు, కీడు జరిగినప్పుడు మనం ఎందుకు దేవుని మీద ఆధారపడలేము? మన భక్తి కేవలము మేలుల విషయంలోనే ఉంటుంది కాబట్టి. కీడు జరిగినప్పుడు మన భక్తిని పక్కన పెట్టి మన శక్తి సామర్థ్యాలపైనే ఆధారపడతాం కాబట్టి. అందుకే కదా ఇతరుల విషయంలో దావీదులా దేవుడు నన్ను బాధ పెట్టమని, నాకు కీడు చేయమని వాళ్ళకి చెప్పాడు, వాళ్ళ సంగతి దేవుడే చూస్తాడులే అని చెప్పలేని పరిస్థితిలో మనమున్నాము. ఇతరుల ముందు ఘనత కోరుకునే మనం దేవునికి పరువు భంగం కలిగితే చూస్తూ ఊరుకోవడం అంటే మనం చనిపోయిన వారితో సమానంగానే భావించుకోవాలి. ఎందుకంటే మన కష్టాలు బాధలు తీరడానికి దేవుని కోసం కనిపెట్టుకుని మౌనంగా ఉండగలిగే స్థాయికి మనం ఇంకా ఎదగలేదు కదా. మరి మనల్ని మనం తగ్గించుకుని మన సిలువ ఎత్తుకుని యేసు ప్రభువు దగ్గర నేర్చుకుంటే మనకు కూడా ఎదగడం సులభమే అవుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని వ్రాయబడి ఉన్నది. మౌనంగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకోవాలంటే యేసు ప్రభువు తనను హింసించే వారిని క్షమించమని దేవుణ్ణి ఏ విధంగా అయితే అడిగాడో అలాగే మనం కూడా మన బాధని, మన రోగాన్ని, మన వేదనని, మన జీవితంలో మనం ఎదురు చూస్తున్న కార్యాలను వీటన్నిటిని దేవుని యొక్క చేతుల్లో పెట్టేసి మౌనంగా విశ్వాసంతో ప్రార్థనతో నిరీక్షిస్తే దేవుడు తప్పక మన జీవితంలో కార్యం చేస్తాడు. మరి మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో నిరీక్షించడానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము 2 తలంపుల మధ్య కాకుండా కేవలము నిన్ను మాత్రమే ఆరాధిస్తూ నీలో మాత్రమే నిరీక్షణ కలిగి ఉండుటకు మౌనముగా ఉండి మీ కార్యముల కొరకై ఎదురు చూడటానికి మాకు శక్తిని, సామర్థ్యాన్ని, విశ్వాసాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.